ఆర్వీఎస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఎవరికైనా చిచ్చుబుడ్డి వెలిగిస్తే సంబరం, మరి చిచ్చుబుడ్లను వెలిగిస్తే అంబరం తాకే సంబరం. ఇంతకీ ఎవరా చిచ్చుబుడ్లు అనుకుంటున్నారా? ఒకరు తన మేధస్సుతో ఎంత పెద్ద లెక్కనైనా సునాయాసంగా పరిష్కరించగల ప్రతిభశైలి తేజశ్రీ. మరొకరు చిన్నతనంలోని వాక్యతగా చేసి సినిమాల్లో బాలనటిగా నిరూపించుకున్న సాయి నాగవల్లి. ఒకరు సంగీత వాద్యంతో చిన్నతనంలోనే డ్రమ్మర్గా మారిన అంశుమాన్. తేజశ్రీ మామూలు మేధావి కాదు. ఎంతటి లెక్కనైనా లెక్క లేకుండా చేసేస్తుంది. ఎంతటి లెక్కల మాస్టర్ అయినా నిమిషాల పాటు ఆలోచిస్తాడు. కానీ ఈ గడుగ్గాయ్ క్షణాల్లో చేసేస్తుంది. అంటే నా ఖాతాలో 6 రికార్డులు ఉన్నాయని బల్లగుద్ది చెప్తుంది. మరి ఈ చిచ్చర పిడుగు తేజశ్రీ చేసిన అద్భుతాలేంటో ఇప్పుడు చూసేద్దామా? -5, 3, 7, -4, that is 9. 5, 7, 1, 6. Teju, what is the answer? 21. 21 is right answer. 5, 2, 7, 1, 4. That is Teju. 19. That's right one. 5, 9, 24. Tejasvi. 125. 3, 7, 5, 2, 9, 4, 6, 1, 2, 8. That is 47. the right answer. 8, 2, 9, 3, 5, 6, 4, 5, 7, 1. That is 40. 40. 7, 5, 1, 8, 4, 9, 2, 6, 3. That is 35. 2, 9, 4, 6, 1, 8, 3, 7, 9, 5. That is 54. 90, 18, 64, 89, 45. That is 306. into 427, 195 into 625, 734 into 896.
యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా తను మెమరీ పవర్ అది బాగా ఉండేదండి. సో మేము ఏంటంటే ఈ అబాకస్ ప్రోగ్రామ్ గురించి నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం జరిగింది. సో ఆ ప్రోగ్రాంలో జాయిన్ చేస్తే ఇంకా మంచి మెమరీ స్కిల్స్, కాన్సన్ట్రేషను ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయని చెప్పి నేను అనుకుని ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెర్చ్ చేయడం జరిగింది. గూగుల్ ద్వారా సెర్చ్ చేసుకొని ఇక్కడ ఏఎస్ రావు నగర్లో ఆంజనేయులు సారు వండర్ కిడ్స్ అర్థమెటిక్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగిందన్నమాట అండి. ఆయన గురువు గారు ఆంజనేయులు గారు, ఆయన శిక్షణలో తను బాగా డెవలప్ అయ్యింది. ఈ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ అది పెరిగి బాగా డెవలప్ అయింది. చిన్న ఏజ్లోనే అబాకస్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. చిన్నప్పటి నుండి మా పాపని ఊరికే ఇంత చిన్న ఏజ్లో ఇది గ్రాస్ప్ చేయగలుగుతుంది కదా, ఎట్లయినా ఏదో ఒకటి నేర్పించాలి అనేసి అబాకస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే ఎర్లీ ఏజ్లోనే ఈమె గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దాని తర్వాత వేదిక్ మ్యాథ్స్ కూడా నేర్పించడం జరిగిందనమాట. అయితే దీనివల్ల ఏంటంటే అసలు ఆమెకి టైం కూడా ఉండదండి ఇవి అన్నీ చేయడానికి, అది ప్రాక్టీస్ చేయడానికి అదిని. నమస్కారం అండి. సో తేజస్వి మా దగ్గర 4.5 yearsలో జాయిన్ అయింది. 4.5 years ఏజ్లో జాయిన్ అయింది. ఆ తర్వాత అమ్మాయి 6 years 8 monthsలో అబాకస్లో కోర్స్ కంప్లీట్ చేసింది అబాకస్లో. సో తేజస్వి చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆమె చాలా హార్డ్ వర్క్ చేసేది. సో దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆమెకు చాలా సపోర్ట్ చేశారు. దానివల్ల తేజస్వి బాగా సక్సెస్ అయింది. సో నాకు ఈ విషయంలో నాకు చాలా గర్వం అనిపిస్తుంది. ఒక చిన్న అమ్మాయితోటి ఇంత పెద్ద లెక్కలు చేయించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను నేను. లైక్ అమ్మాయి మేము రికార్డ్కి వెళ్ళినప్పుడు 3/3 మల్టిప్లికేషన్స్ 9 secondsలో సాల్వ్ చేసింది. లైక్ 487 × 985 లాంటి సమ్ ఒక 9 secondsలో సాల్వ్ చేసి లింకో బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించింది. నేను దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మరో చిచ్చుబుడ్డి సాయి నాగవల్లి. సాయి నాగవల్లి చైల్డ్ ఆర్టిస్ట్. చిన్న వయసులోనే ఒక టీవీ ఛానల్లో ప్రసారమయ్యే ఇంద్రధనస్సు కార్యక్రమానికి యాంకర్గా చేసింది. అంతేకాకుండా నాగా చైతన్యతో కలిసి 100% లవ్ సినిమాలో, రవితేజతో నిప్పు చిత్రాలలో నటించి తన ప్రతిభని చాటింది. మరి ఈ సాయి నాగవల్లి చేసిన అద్భుతాన్ని ఇప్పుడు చూసేద్దామా? తిరుగణనాథ దిద్దిద్దిత్తై, తిరుగణనాథ దిద్దిద్దిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తిరుగణనాథ దిద్దిద్దిత్తై. గరి సని సరి గరి గప గపని రి గపని సని గప ని పాగరి పగరి సని సని గప, ముదాకరాక్తమోదకం సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం వినాశిలోకరక్షకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం, నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. గరి సని సరి గరి గప గపని రి గపని సని పగని పాగరి పగరి సని సరే గప.
లైఫ్ అంటే చాలా హ్యాపీగా చాలా సరదాగా ఉంటుంది, అందరూ బాగా మాట్లాడతారు. నాకు సినిమా లైఫ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అందరినీ ఎంటర్టైన్ చేయొచ్చు, దానివల్ల అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గుణశేఖర్ గారు తను చాలా ఫ్రీగా మాట్లాడారు అండ్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయించారు. ప్రతి ఒక్కటి అంటే డ్రెస్ దగ్గర నుంచి డైలాగ్ దగ్గర దాకా ఏమేమి చేయాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించారు. సో తనంటే నాకు ఇష్టం. నాకు డాన్స్ అంటే బాగా ఇష్టం. నాకు రోల్ మోడల్స్ అని ఎవరు లేరు, మా మాస్టరే నాకు రోల్ మోడల్. బికాజ్ తను ఎక్సలెంట్ డాన్సర్. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. సో తనే నా రోల్ మోడల్. మా నాన్న జీ శ్రీనివాస్, మా అమ్మ జీ పద్మజ. My daughter, she is studying at present 10th class. In future, she is planning to become a doctor, and she is getting a good marks in all the subjects as well as science also. So she is expecting a good merit in the particularly science as well as other subjects also. But she is planning to become doctor in future. ఎక్కువనైనా మా పాపను బయటికి తీసుకెళ్తుంటాను, కానీ కొంచెం మొండి, కానీ తెలివితేటలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఆర్వీఎస్ ఛానల్కి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను మీకు మరో చిచ్చుబుడ్డిని మీ ముందుకు తెస్తున్నాను. తని అంశుమన్ ఒక డ్రమ్మర్. చెన్నైలో నిర్వహించిన సంగమం అనే కార్యక్రమంలో శివమణి చేసిన ప్రోగ్రాం చూసి ఆదర్శంగా తీసుకొని ఒక గొప్ప డ్రమ్మర్ కావాలని అనుకున్నాడు. మరి ఈ చిన్నారి చేసిన అద్భుతాన్ని ఇప్పుడు చూద్దాం.
సుమన్. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను, క్లాస్ 5. ఫస్ట్ నేను తబలా ఆడాలనుకున్నా, కానీ నా మైండ్ చేంజ్ అయిన తర్వాత కాంగో, దాని తర్వాత డ్రమ్స్ రావాలనుకున్నా. ఫస్ట్ నేను హరిహర కళా భవన్లో ద డ్రమ్మర్స్ ఫెస్ట్లో నా ఫస్ట్ ఇది. అంబిషన్ is to go to Shivamani and do performance with him. Actually 4 years గా ఉన్నప్పుడే he was like more talented. He started banging everything that he gets. అంటే అన్ని ఏది దొరికిందో ఇంట్లో he started playing on that. తర్వాత మిస్టర్ శివమణిని చెన్నై సంగమంలో చూశాక వాడికి ఇన్స్పిరేషన్ చాలా కలిగింది. యాజ్ ఏ మదర్ నేను ఏమనుకున్నానంటే వాడు తబలాను మృదంగమో నేర్చుకొని సౌత్ ఇండియన్ అండ్ క్లాసికల్ టూల్ లాగా అనుకున్నాను. బట్ మ్యూజిక్ స్కూల్కి వెళ్ళాక నాకు చేతులు పనిచేస్తున్నాయి కానీ కాళ్ళు పనిచేయటం లేదమ్మా, దానికి ఏదైనా వెతికి పెట్టు అనేసి అన్నట్టు చెప్పాడనమాట. సో దట్ ఈస్ వెన్ హీ పిక్డ్ అప్ డ్రమ్స్. నేను లాస్ట్ 1 year నుంచి అంశుమాన్కి ట్రైన్ చేస్తున్నాను. యాక్చువల్గా తనకి నేను ట్రినిటీ కాలేజ్ సిలబస్ గ్రేడ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో బేసిక్గా తను ఇప్పుడు గ్రేడ్ 3 లెవెల్లో ఉన్నాడు. తనకి జస్ట్ డ్రమ్మింగ్ అంటే చాలా ఇష్టం. హ్యాపీ దివాళీ. చూశారుగా ఈ చిన్నారులో ఉన్న ప్రతిభను. మరి ఇలాంటి చిచ్చుబుడ్లు మన ఇంట్లో కూడా ఎందరో ఉంటారు. మరి తల్లిదండ్రులు మీ చిన్నారులో ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఆర్వీఎస్ ప్రేక్షకులకు మరోసారి దీపావళి శుభాకాంక్షలు.